ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము అని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, జన సైనికులు, వీర మహిళలు తరలివస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులతో పాటు జనసేన కూడా 25 కమిటీలు వేసిందని, వారిని సమన్వయం చేసుకుంటూ జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యమైన తరువాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. సభా ప్రాంగణంతో పాటు జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది సభా వేదిక వద్దనున్న కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటామన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు అని మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ నేత. ఆయన అంశం టీడీపీ అంతర్గత వ్యవహారం. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరమేముంది అని ప్రశ్నించారు. ఆయనకు న్యాయం చేయాలి అని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల బావి, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు. సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేస్తుండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటలు పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం.